స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా నగరాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణలో నగరానికి మంచి ర్యాంక్ తీసుకురావడానికి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్రజలను మమేకం చేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు చేపడుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో అనేక మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. నగరానికి శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భవానీపురం బరం పార్కులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ ఇలక్కియా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం కుప్పలుగా పేరుకుపోయిన చెత్త వ్యర్థాలను సేకరించి చెత్త డబ్బాల్లో వేసి డంపర్ బిన్లకు తరలించారు. గోడలకు అంటించి ఉన్న పోస్టర్లను తొలగించి గోడలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ నగరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషించేది పారిశుద్ధ్య కార్మికులని అన్నారు. దేశంలోని 3 స్వచ్ఛత లీగ్ సిటీస్ లో విజయవాడ ఉందంటే అందులో పారిశుద్ధ్య కార్మికుల కృషే అని అన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది ఒక వినూత్న కార్యక్రమం అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో దూరదృష్టితో ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. అన్ని విభాగాల అనుసంధానంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను దిగ్విజయంగా 4వ వారానికి తీసుకొచ్చామన్నారు. మాన్సూన్ రెస్పాన్స్ టీంను పెట్టి డ్రైన్లు డీసిల్టింగ్, ఆక్రమణలు తీయటం వల్లే ఇటీవల భారీ వర్షం కురిసిన నీళ్లు వెళ్లిపోయాయని తెలిపారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది బాహ్య పరిశుభ్రత అని, యోగంధ్ర అనేది అంతర్గత పరిశుభ్రత అని తెలిపారు. నిద్ర లేచినప్పుడు మనకు అనేక ఒత్తిళ్లు, ఆలోచనలు ఉంటాయని, మనసు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉండాలంటే యోగా ఎంతో దోహదపడుతుందని, మనసును స్వచ్ఛంగా ఉంచుతుందన్నారు. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కోరారు. నగరానికి శుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు అందరి భాగస్వామ్యంతో ఇదే ఒరవడిని కొనసాగించాలని, నగరంలో ఎక్కడ అపరిశుభ్రత లేకుండా నగరాన్ని శుభ్రంగా ఉంచాలని అన్నారు. విజయవాడను స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని గత 4 వారాలుగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని 286 సచివాలయాలు, 64 వార్డుల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం ఒక థీమ్తో చేశామని అన్నారు. నగరంలో డీసిల్టింగ్ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించామని, దానివల్లే భారీ వర్షం పడినా అంతగా నీళ్లు నిలవడం లేదన్నారు. విజయవాడ నగరంలో కెనాల్స్, కాలువల్లో చెత్త వేస్తున్నారని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మనం ఉదయం లేవగానే బయటికి వెళ్తే అపరిశుభ్రంగా ఉంటే, ఆ రోడ్స్ క్లీన్గా ఉంటే మన ఆలోచన మారిపోతుంది, ఆ ఇంప్రెషన్ మారిపోతుంది. దానికి ముఖ్య కారకులు మీరు. ఎంతో కష్టపడి, ఎంతో ఇబ్బంది ఉన్నా కూడా మన నగరం బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, మన పరిసర ప్రాంతం బాగుండాలని మీరు అంత చక్కగా వచ్చి, మిగతా వాళ్ళు లేచేక ముందరే మీరు లేచి వచ్చి రోడ్ను అలాగే మన ప్రాంతాలని క్లీన్గా ఉంచుతున్నారు. కాబట్టి ఈరోజు మన నగరం దేశంలోనే 3 స్వచ్ఛత లీగ్ సిటీలో విజయవాడ ఈరోజు ఉంది అంటే అది మీ అందరి కృషి అని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. దీనికి సహకరిస్తున్న మొత్తం బ్యాకప్ టీం, ఈ సిస్టమ్, విఎంసీ కమిషనరు, అడిషనల్ కమిషనర్సు, అటు జోనల్ కమిషనర్సు, ఆల్ ద శానిటరీ సూపర్వైజర్సు, ఇన్స్పెక్టర్సు, అలాగే సచివాలయం సిబ్బంది, వీరందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్క ఏజెన్సీస్, అది ఎన్జిఓస్ కావచ్చు, అలాగే సొసైటీస్ కావచ్చు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కావచ్చు, అలాగే కాంట్రాక్టర్ సిస్టమ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు, అంటే ఇది ఒక మణిహారం లాగా ప్రతి ఒక్కరూ అక్కడ ఉంటేనే అది క్లీన్ అవుతుంది, కంప్లీట్గా ఉంటుంది. ఆ కంప్లీట్నెస్ని ఈరోజు మన రాష్ట్రంలో అలాగే మన విజయవాడ సిటీకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ క్లీన్ స్వీప్ కార్యక్రమం ఒక వినూత్న కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో విజనరీ, ఎంతో ఫోర్సైట్తో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడే కమిషనర్ మాట్లాడుతూ చెప్పారు, మనం ఎంత 99% చేసినా కూడా ఇంకొక 1% ఎక్కడో ఆ లోపం ఉంటుంది కదా, దాన్ని కొంతమంది చూపించి బాగలేదని చెప్తుంటారు. కాబట్టి దాన్ని కూడా మనం సవరించుకుంటూ చేస్తే 100% పర్ఫెక్ట్గా చేద్దామనే కార్యక్రమంతో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ తీసుకొచ్చారు. ప్రతి వారం ఒక థీమ్ పెట్టుకొని ఎక్కడైతే ఆ వీక్ పాయింట్స్ ఉంటాయో, ఎక్కడైతే ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందో అవన్నిటిని కూడా పర్టికులర్గా ఫోకస్ చేసి ఎక్కువ ఎఫర్ట్ పెట్టి అన్ని విభాగాల అనుసంధానంతో ఈ కార్యక్రమం చేస్తూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ని దిగ్విజయంగా ఈరోజు 4వ వారానికి తీసుకొచ్చి ఉన్నాము. దీంతో మీకు తెలిసే ఉంది, ఇప్పుడే కమిషనర్ మాటలో చెప్పారు ఎంత చక్కగా ఇంప్రూవ్మెంట్ ఉంది. 286 సచివాలయంలో అలాగే 64 వార్డులు కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకి స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్ ఆల్రెడీ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మనము
సూపర్ స్వచ్లో ఉన్నాము. కానీ అయినా కూడా మనం 95% చేసిన ఆ 5% ఏముంటుందో ఆ 5%, 10% గ్యాప్ వల్ల మన లివబిలిటీ అనేది తక్కువ అవుతుందని ఒక మంచి ఆలోచనతో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం వరకు లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని చేస్తున్నాము. ఏంటి ఆపరేషన్ ఈ క్లీన్ స్వీప్ అంటే? ప్రతి వారం ఒక థీమ్తో చేస్తున్న ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ మొదటి వారం మనము రోడ్స్, అలాగనే రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, అలాగనే విజిబుల్ క్లీన్లెస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. సో గౌరవ మినిస్టర్ ఎంఐయుడి కూడా వచ్చారు. ఇదే విజయవాడ కార్పొరేషన్లో ఇనాగ్రేట్ చేయడం జరిగిన ఈ కార్యక్రమం. అలాగనే రెండో వారం వస్తే మనము స్టామ్ వాటర్ డ్రైన్స్, నాలాసు ఇవన్నీ కూడా డీసిల్టింగ్ పైన దృష్టి పెట్టాము. డీసిల్టింగ్ అంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎంత ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. మొన్న మనకు వచ్చిన వర్షం 92 mm వచ్చింది. లాస్ట్ ఇయర్లో హయ్యెస్ట్ వర్షం వచ్చి 96 mm వచ్చింది. అంటే అది అక్టోబర్లో వస్తే మొన్న మనకి ఆల్మోస్ట్ 92 mm వచ్చింది. అంటే ఆల్మోస్ట్ హయ్యెస్ట్ రెయిన్ఫాల్ వచ్చినా కూడా లాస్ట్ ఇయర్కు ఉన్న ఎఫెక్ట్ అంతా మనం కనపడలేదు. రెండు, అది మార్నింగ్ టైం వచ్చింది అనుకోవచ్చు. ఒకటి మార్నింగ్ టైం వచ్చింది. రెండోది డీసిల్టింగ్ అనేది చాలా భారీ ఎత్తున లాస్ట్ 1 year మనం చేయడం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దటమే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలను పెద్దపీట వేసి వారికి అవసరమైన రుణాలు అందిస్తూ చిన్న పరిశ్రమల ఉత్పత్తులను తయారు చేసుకునేలా అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. గునానక్ కాలనీలోని ఎన్ఐసి కళ్యాణ మండపంలో ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ప్రదర్శనను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను ఆమె పరిశీలించి తయారీ విధాన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ముద్రా లోన్స్, PMAGP వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక చేయూతనిస్తుందని, అలాగే లఖ్పతి దీదీ పథకం ద్వారా మహిళలు ఏడాదికి కనీసం ₹1,00,000 ఆదాయం పొందేలా ప్రోత్సహిస్తుందని గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా గ్రూపుల ద్వారా మహిళలను పెద్దపీట వేసి వారికి అవసరమైన రుణాలు అందిస్తూ చిన్న పరిశ్రమల ఉత్పత్తులను తయారు చేసుకునేలా అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఇంతటి అద్భుతమైన ఎగ్జిబిషన్ నిర్వహించి మహిళా పారిశ్రామికవేత్తలకు వేదికగా కల్పించినందుకు ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ సుప్రియా మల్లేనితో పాటు సంస్థ సభ్యులందరికీ ఆమె ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ సుప్రియా మల్లేని మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విజయవాడతో పాటు గుంటూరు జిల్లా నుంచి అనేక మంది మహిళా వ్యాపారవేత్తలు ప్రదర్శనలో పాల్గొన్నారని చెప్పారు. కలంకారీ వస్త్రాలు, జూట్ బ్యాగ్స్, చేనేత, హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఫిక్కీ ఫ్లో విజయవాడ బ్రాంచ్ ఈ రోజున ఎన్ఏసి కళ్యాణ మంటపంలో ఒక షో ఎగ్జిబిషన్ విత్ కార్నివాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే చైర్పర్సన్ సుప్రియా మల్లినేని, అదేవిధంగా ఈ ఫిక్కీ ఫ్లో సభ్యులందరికీ కూడా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇంత మంచి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇవాళ మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించటంలో అటు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరూ కూడా ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. మనం సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే ముద్రా లోన్స్, మరి అదేవిధంగా PMEGP అని చెప్పి ఈ రకంగా ఎన్నో రకాలు లక్కీ దీదీస్ అని చెప్పి ₹1,00,000 సంవత్సరానికి ఆదాయం వచ్చేటట్లుగా మహిళల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూప్స్ని ప్రోత్సహించటం, వాళ్ళకి రుణాలను అందించటం, దాంతో వాళ్ళు చిన్న చిన్న ప్రోడక్ట్స్ తయారు చేసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించటం, ఇవన్నీ కూడా నిరంతరం సాగుతున్నాయి. ఇవాళ 1 కోటి మంది డ్వాక్రా మహిళలను తయారు చేశారు చంద్రబాబు గారు. అంటే వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలకే కాకుండా ఇవాళ సమాజ అభివృద్ధికి, అదేవిధంగా దేశాభివృద్ధికి అన్నిటికీ కూడా తోడ్పడేటట్లుగా ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ ఇంకొక విషయం కూడా మహిళలను ప్రోత్సహించడానికి చెప్పుకోవాలి. స్వామి వివేకానంద కొటేషన్ని మనం తప్పకుండా చెప్పాలి. మహిళల ఆర్థికాభివృద్ధి లేకుండా
దేశం కానీ ప్రపంచం కానీ అభివృద్ధిని అనేది సాధించలేదు. ఎందుకంటే వాళ్ళ సమాజంలో సగభాగం ఉన్నారు మహిళలు. ఆ మహిళా శక్తిని పూర్తిగా మనం వినియోగించుకుంటేనే మరి ఏ పక్షి ఒక్క రెక్కతో ఎగరలేదు అన్నట్లుగా ఆయన చెప్పినట్లుగా మరి మహిళల శక్తిని కూడా మనం అందరం ఉపయోగించుకోవాలి. లేకపోతే ఒక రకంగా మనం దేశానికి ద్రోహం చేసినట్లు. ఏ రకంగా అంటే ఇప్పుడు చైనాలో ఉన్నారు, ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తగా ఎదుగుతుంది. వాళ్ళకున్న చదువుతో, వాళ్ళకున్న నైపుణ్యాలతో, వాటితో ఏదో ఒకటి చేసి వాళ్ళ అమౌంట్స్ని సంపాదిస్తారు, కొన్ని ఉత్పత్తులు తయారు చేస్తారు. నా పేరు ప్రీతి, ఐ హెడ్ కాసా గ్రూప్. ఎంఎస్ఎంఈ ఈరోజు ఎంఎస్ఎంఈ కార్నివల్ జరుగుతుంది ఎన్ఏసి కళ్యాణ మండపంలో. The main agenda of the Flow Carnival is to give a platform for the MSMEs to exhibit their products and services. We have services from wheels to wellness, healthcare, then garments, lifestyle products, food and all. See, we have 50 plus stalls here, 50 plus stories we have from all the women entrepreneurs here. I would request you to take all the 50 stories ahead to the public and to tell the strength of the women entrepreneurs, their resilience, their power. And from Fiki Flow, it is a continuous process of empowering women. Thank you. ఫికీ ఫ్లో విజయవాడ నుంచి ఎంఎస్ఎంఈ కార్నివల్ 2026 ఇక్కడ ఎన్ఏసి కళ్యాణ మండపంలో ఆర్గనైజ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఉమెన్ ఆంటర్ప్రినర్స్ టు షోకేస్ ద ప్రొడక్ట్స్, ఎనీ సర్వీసెస్, ప్రొడక్ట్స్, ఎనీథింగ్. మన విజయవాడ, గుంటూరు, ఏలూరు, ఒంగోలు నుంచి కూడా వచ్చిన్నారు ఉమెన్. అండ్ వీ హ్యావ్ అనురాధ గారు హియర్ ఇనాగ్యురేటింగ్ అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. I would also like to thank all the Fiki Flow Vijayawada members, our past chairperson, our members and our participants for taking part. And I would also like to thank NAC Kalyana Vedika for giving us this opportunity. Thank you. They are clothes, బట్టలు ఉన్నాయి, బట్టలు కాకుండా జ్యువెలరీ, హోమ్ ప్రొడక్ట్స్, లాట్ ఆఫ్ హ్యాండ్మేడ్ ప్రొడక్ట్స్, ఫుడ్, సర్వీసెస్, ఫిట్నెస్, ఇవి చాలా వెరైటీ ఉంది. అండ్ ఇక్కడికి వస్తే మనకి ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ద వే దే హ్యావ్ డిస్ప్లేడ్ ఇట్ ఆల్సో మేక్స్ అస్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. థ్యాంక్ యూ. అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్లు దుర్బుద్ధి వల్లే సుమారు 32 లక్షల మంది కస్టమర్లను 7,000 కోట్లకు ముంచి బోర్డు తిప్పేసిందని సిపిఐ నేత ముప్పాల నాగేశ్వరరావు విమర్శించారు. గత ప్రభుత్వం కమిటీ వేసిన ఫలితం లేకపోయిందని, అయితే తాము గత 18 ఏళ్లుగా బాధితుల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి బాధితుల పట్ల సానుకూలంగా స్పందించి మంత్రులతో చర్చించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఎవరూ అధైర్యపడవద్దని సూచించారు. విజయవాడ దాసరి భవన్లో సిపిఐ నేత ముప్పాల నాగేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1995లో విజయవాడ కేంద్రంగా మొదలైన అగ్రిగోల్డ్ కంపెనీ 8 రాష్ట్రాల్లో విస్తరించి సుమారు 32 లక్షల మంది కస్టమర్ల నుండి 7,000 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే 2014 చివరి మాసంలో అగ్రిగోల్డ్ కంపెనీ బోర్డు తిప్పేయడానికి వ్యాపారంలో వచ్చిన నష్టాలు కారణం కాదని, కేవలం డైరెక్టర్ల దుర్బుద్ధి వలనే ఈ ఘోర ఆర్థిక మోసం జరిగిందని విమర్శించారు. గత ప్రభుత్వం ఒక కమిటీని వేసి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. తాము గత 18 ఏళ్లుగా అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటూ నిరంతరం పోరాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించారని, దీనికి ఒక పరిష్కార మార్గం చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సంబంధిత మంత్రులతో చర్చించి బాధితులకు తగిన న్యాయం చేస్తామని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారని ముప్పాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. అందువల్ల అగ్రిగోల్డ్ బాధితులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. మీ అందరికీ తెలుసు, అగ్రిగోల్డ్ కంపెనీ 1995లో విజయవాడ కేంద్రంగా పెట్టి 8 రాష్ట్రాలలో 32 లక్షల మంది పేదలు, మధ్యతరగతి, రిటైర్డ్ ఉద్యోగుల నుండి 7,000 కోట్లు పైచిలకు వసూలు చేసి 2014 చివరి మాసాల్లో బోర్డు తిప్పేసింది. ఇది నష్టపోయి కాదు, అగ్రిగోల్డ్ యాజమాన్యపు
9 మంది అవ్వ వెంకటరామారావు సోదరుల యొక్క కుట్ర, దుర్బుద్ధి, ఆర్థిక దోపిడీకి కారణమై బోర్డు తిప్పేసి వందలాది మంది ఆత్మహత్యలకి, గుండెపోటు మరణాలకి కారణమయ్యారు. 2015 జనవరి 4న వారి కేంద్ర కార్యాలయం విజయవాడ నుండి వాళ్ళ ఇళ్లలో నుండి సకల రికార్డుల్ని పోలీస్ డిపార్ట్మెంటు స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత సిఐడికి ఈ కేసు అప్పగించారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. పనుల పురోగతి, కార్మికుల హాజరు, అమలు విధానంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సాగడంతో పాటు నిర్దేశిత లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ప్రజలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టి వైపే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి పనులు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సాగడంతో పాటు నిర్దేశిత లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ప్రజలకు ఉపయోగపడే ఆస్తుల సృష్టే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి పనులు సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చీకటి పాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందా అని ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. తిరుపతి సభలో 2 ఏళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, ప్రజలకు కలిగిన ప్రయోజనాలను గురించి చెప్పకుండా ప్రతిపక్షాలపై విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారని ఆరోపించారు. కూటమి పాలనలో అత్యధికంగా నష్టపోయింది మహిళలేనని, ఎన్నికల హామీలను అమలు చేయకుండా ఆడబిడ్డ నిధి వంటి పథకాలను పక్కన పెట్టారని విమర్శించారు. మనం చూసాము చంద్రబాబు నాయుడు గారు గతంలో పోలవరం ప్రాజెక్ట్ దగ్గర కొంతమంది మహిళలందరినీ అక్కడికి తోలి ఆయన జయము జయము చంద్రన్న అని చెప్పి ఏ విధంగా మహిళల చేత మరి చిడతలు కొట్టిస్తూ పాటలు పాడించుకున్నారో మనమంతా కూడా చూసాము. ఆ తర్వాత ఆ ఎలక్షన్ లో మరి ఏ విధంగా ఆయన మహిళలతో చిడతలు కొట్టించుకున్నారో మరి అదే ఎలక్షన్ లో జనం చాచి కొట్టారు. 23కి మరి పడిపోయారు జనం చాచి కొడితే. ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదో సాధించినట్టు, వాళ్ళేదో ఘనత సాధించినట్టు, అసలు వాళ్ళు ఫుల్ అసలు సూపర్ సక్సెస్ అయినట్టు, ఇక వాళ్ళ ప్రభుత్వం గురించి వాళ్ళే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు వాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం చూస్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రజలేమో ఈ చంద్రబాబు నాయుడు గారు ఈయన ఎప్పుడు దిగిపోతారు, చక్కగా సంక్షేమం అందించినటువంటి జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకవైపునేమో రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వీళ్ళని మనము ఇంకా 3 ఏళ్లు భరించాలి, ఇంకా 3 ఏళ్లు ఓపికతో ఉండాలి, మంచి రోజులు రావాలంటే అని చెప్పి ప్రజలు ఫిక్స్ అయ్యారు. మహిళలైతే ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు, జగనన్న పాలన ఎప్పుడొస్తుంది, జగనన్న సంక్షేమ పాలన ఎప్పుడొస్తుంది, మహిళలకు రక్షణ ఉండే రోజులు ఎప్పుడొస్తాయి అని చెప్పి మహిళలు ఇప్పటి నుంచే ఎదురు చూస్తా ఉన్నారు. మరి రాష్ట్రంలో ఈ విధంగా కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తా ఉంటే మరి సడన్ గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, చీకటి పాలనను చీల్చుకుంటూ వచ్చారంట. ఏంటిది? ఎవరిది చీకటి పాలన, ఎవరిది చీటింగ్ పాలన ప్రజలన్నీ గమనిస్తున్నారు. అంతెందుకు, నిన్న 2 ఏళ్ల నమ్మకం సభలోనే మనం చూద్దాము. వాళ్ళు 2 ఏళ్ల నమ్మకం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, జనం అనాలి కదా, వాళ్ళకి వాళ్ళే అనుకుంటా ఉన్నారు.
ఆడబిడ్డ నిధి పేరుతో రాష్ట్రంలోని మహిళలను కూటమి ప్రభుత్వం మోసగించిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల విమర్శించారు. ఎన్నికల ప్రచార సమయంలో 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల ప్రతి మహిళకు నెలకు 1500 అందజేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ వాగ్దానాన్ని అమలు చేయకపోవడం దారుణమని ఆమె మండిపడ్డారు. మహిళలకు రాజకీయంగా 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన సకల శాఖల మంత్రి నారా లోకేష్ రాజ్యసభ సీట్ల కేటాయింపులో మహిళలకు ఎందుకు అవకాశం కల్పించలేదని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేసి వారి పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆడబిడ్డ నిధి ఈ రోజున ఎంత అవహేళనగా మార్చేశాడు ఆ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఎన్నికల ముందు నీకు 1500, మీ ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంటే ఒక్క 1500, ఇద్దరు ఉంటే 3000, నలుగురు ఉంటే 6000 అన్నట్టు చాలా గొప్పగా చెప్పి ఈ రోజున నేను ఒప్పుకుంటున్నాను, ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులున్నాయి, మరి ఎంతవరకు మేం చెయ్యగలమో అంతవరకు చేసేస్తాను అంటూ దానికి ఒక పద్ధతి పాడు లేకుండా మహిళలని ఎంత దారుణంగా అవమానిస్తున్నాడో ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తోందా అని మరి ఒక మహిళగా నేను కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఆడబిడ్డ నిధి అనే మాటని ఎంత గొప్పగా ప్రజల్లోకి తీసుకొచ్చారంటే ఈ ఒక్క పథకమే కాకుండా ఇతరత్ర పథకాలన్నిటినీ కలిపి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకి కూడా మీకు ఇన్నేసి లక్షలు మమ్మల్ని ఎన్నుకుంటే మీకు అందించడం జరుగుతుంది అని హామీ బాండ్లు కూడా ఇవ్వడం జరిగింది చాలా గొప్పగా. మరి ఈనాడు చూస్తే మరి అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్న చందంగా ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఏవైనా సరే చెప్పగలిగినటువంటి సమర్థుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చావు కబురు చల్లగా చెప్పేశాడు. నిజంగా ఆడవాళ్ళు ఈ రోజున ఏమని అనుకోవాలో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎందుకంటే 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళ, 60 ఏళ్లలోపు ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ అందరికీ కూడా మరి ప్రతి నెల మరి 1500 రూపాయలు ఇచ్చేస్తాను అని చెప్పి ఈ రోజున చూస్తేనేమో మరి వెనకడుగు వేసి మరి కొత్త రకం మరి డ్రామాలు చేసేస్తున్నాడు మన చంద్రబాబు నాయుడు గారు. అదే బాలకృష్ణ గారి డైలాగ్ ఉంటుంది కదా, చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడొద్దు అని చెప్పని. ఎన్నికల వైపు ఒకవైపు చూపించాడు, ఇప్పుడు ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చేసిన తర్వాత రెండో వైపు చూపిస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.